అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశము ప్రార్థన, లేకపోతే జవాబు తీసుకొచ్చే ప్రార్థన. ఒక వాక్య భాగంను చూసుకొని ప్రార్థనతో ముందుకెళ్దాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో చొచ్చెను. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, నీ హార్ట్ బీట్ని తెలుసుకొని నీ సన్నిధిలో నీకు సమీపముగా జీవించే ప్రార్థన, నీవు ఇష్టపడే ప్రార్థన తండ్రి మాలో తగ్గిపోకుండా నూనె ఉన్నంత కాలము దీపము వెలుగుతుంది అన్నట్లుగా మా ప్రార్థన ఎల్లప్పుడూ కూడా నీ సన్నిధికి ఒక ధూపం వల్ల చేర్చబడే ఆ ప్రార్థన గురించి మేము తెలుసుకుంటూ ఉంటుండగా మా అందరితో నీవే మాట్లాడి బలపరచమనే యేసునామములో ప్రార్థించి అడిపొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మందిలో కూడా ప్రార్థన అనేది తగ్గిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే, నా అనుభవపూర్వకంగా ఒకటి చెప్పాలని ఆశపడుతున్నాను. మన ప్రార్థన అనేది ఎప్పుడు తగ్గుతుంది అంటే, మన ప్రార్థనకి జవాబు రాకపోవడం వల్ల ఆసక్తి తగ్గిపోయి ప్రార్థన అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనం మన ప్రార్థనకి జవాబు రాకపోవడాన్ని బట్టి దేవుణ్ణి మనం దూషిస్తూ ఉంటాం, దేవుని పైన సనుగుతూ ఉంటాం. దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు కాబట్టి ఇలా జరిగింది, దేవుడు నా మొర వినలేదు కాబట్టి నేను ఇది ఫేస్ చేశాను, దేవుడు నా ప్రార్థనకి వెంటనే జవాబు ఇచ్చి ఉంటే ఇది జరగకుండా ఉండేది అని మనం దేవుని పైన సనుగుతూ ఉంటాం, దేవుని అడుగుతూ ఉంటాం, దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం. అలా దేవుణ్ణి అడిగే ముందు ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం సరిగ్గా ప్రార్థించామా? ఎంత సమయం ప్రార్థించాము? దేవుని సన్నిధికి చేరే అటువంటి ప్రార్థన చేశామా? దేవుని వాక్యం ప్రకారం చేశామా? దేవుని హత్తుకునే విధంగా దేవుని చిత్త ప్రకారం దేవుని ప్రణాళికలో ఉన్న ప్రార్థన చేశామా? దేవుడు ఆశించిందే మనం ఆశించి అడుగుతున్నామా ప్రార్థనలో అని మనం ఒక్కసారి పరిశీలించుకోవాలి. అలా ఉన్నప్పుడు దేవుడు వెంటనే ఆన్సర్ ఇస్తాడు. మనం ఒకటి తీర్మానం తీసుకోవాలి, ఏంటంటే దేవుడు నా ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు, అది నేను ఇప్పుడు విత్తుతూ ఉన్నాను, తగిన కాలం మందు పంట కోసుకుంటాను. దేవుడు నాకు ఇప్పుడు వెంటనే ఇవ్వకపోయినా తర్వాత అయినా తప్పకుండా ఇస్తాడు, కంపల్సరీ. సో నాకు ఇప్పుడు జవాబు వచ్చినా రాకపోయినా నేనైతే ప్రార్థిస్తాను అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో, దేవుడే తనంతట తాను దేవుని పని దేవుడు చేస్తాడు. మన పని మనం చేసినప్పుడు మనం పని ప్రార్థన చేయడం మాత్రమే. అసలు మనం ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? కొంతమంది అనుకుంటారు, నేను కాకపోతే ఎవరు చేస్తారు ప్రభువా నీకు ప్రార్థన, నేను కాకపోతే నీకు ఎవరు చెల్లిస్తారు ప్రభువా నీకు స్తుతి, నేను కాకపోతే ఎవరున్నారయ్యా నీకు ఆరాధన చేయడానికి అని దేవుని ఏదో ఉద్ధరించినట్లుగా అనుకుంటూ ఉంటాము కదా మనం కొన్నిసార్లు. ఒకటి, దేవుడికి అసలు మన స్తుతి అవసరం లేదు, మన ప్రార్థన అవసరం లేదు, మన ఆరాధన అవసరం లేదు. ఎందుకంటే పరలోకంలో నిత్యము ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా నిత్యము స్తుతి ఆరాధన అనేది జరుగుతూ ఉంది. అలాంటి దేవునికి మన స్తుతి అవసరం అంటారా? అసలు ఎందుకు స్తుతించాలి? దేవుని కోసమా? కాదు, మన కోసం. స్తుతించటం మంచిది అని వాక్యం సెలవిస్తుంది. ఎవరికి మంచిది? దేవునికా? కాదు, మనకు మంచిది, మన శరీరానికి మంచిది, మన కుటుంబానికి మంచిది, మన దేశానికి మంచిది, మనకు మంచిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తుతించడం ద్వారా దేవుని ఏదో మనం ఉద్ధరించినట్టు కాదు, దేవునికి ఏదో ఇస్తున్నట్టు కాదు. అది మన మంచి కోసం మనం చేస్తున్నది, మన మేలు కొరకు చేస్తున్నది. ప్రార్థన కూడా అంతే, ఆరాధన కూడా అంతే. ఆరాధనలో శక్తి విడుదలైనప్పుడు మనం స్వస్థతలో చూస్తాం, స్తుతిలో శక్తి విడుదలైనప్పుడు మన స్థితి మారుతుంది. ప్రార్థన ద్వారా మన పరిస్థితులు మారుతాయి, మన జీవితం బాగుపడుతుంది. ఇందుకోసం మనం చేసేది దేవుని కోసం కాదు, మన కోసం మనం చేస్తున్నాము. ఒక్కసారి ఇలా మనం పరిశీలించుకుందాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని కోసం చేస్తున్నాం అనుకుంటున్నామా, మన కోసం చేస్తున్నాం అనుకుంటున్నామా? మనకు ప్రార్థనకి జవాబు వచ్చినా రాకపోయినా నేను ప్రార్థిస్తాను అని మనం ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటామో తప్పకుండా జవాబునైతే చూడగలుగుతాం. ఆయన ఆలకించేవాడు, ఆయన జవాబిచ్చేవాడు, ఆయన వాక్యం సెలవిస్తుంది. తప్పకుండా మనం జవాబును పొందుకుంటాం. ఇలాంటి నిశ్చయతతో ఉన్నప్పుడు మనం తప్పకుండా జవాబు అనేది చూస్తాం. ఒక చిన్న స్టోరీతో నేను దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆశపడుతున్నాను. ఒక ఊర్లో ఒక గిబ్స్ స్మిత్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికి పేరెంట్స్ లేరు. ఈ గిబ్స్ స్మిత్ అనే అతనికి పేరెంట్స్ లేకపోవడంతో వాళ్ళ మామయ్య దగ్గర పెరుగుతూ ఉండేవాడు. వాళ్ళ మామయ్యను చూసినట్లయితే త్రాగుబోతూ, ఒక
తిడుతూ ఉండేవాడు, ఎప్పుడు చూడు క్రూరంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు, ఇంకా కఠినాత్ముడు, దయాదాక్షిణ్యం లేనివాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే లెష మాత్రమైనా కూడా దేవుని భయం ఎరగని ఒక భయంకరమైన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అటువంటి మనిషి వద్ద ఈ చిన్న బాబు పెరగడం అతడికి ఎప్పుడు చూడు దినదినం గండంలాగా అనిపిస్తుండేది. అయితే ఒకరోజు ఆ మామయ్య ఈ గిఫ్ట్స్ స్మిత్ అనే వ్యక్తిని పిలుస్తాడు. ఒరేయ్ బుద్ధిహీనుడా, ఎరా నీ ప్యాంట్స్ అన్నీ కూడా సరిగ్గా మోకాళ్ళ దగ్గరే చినుగుతున్నాయేంటి, కన్నాలు పడుతున్నాయేంటి, కొత్త ప్యాంట్స్ కొనిస్తానని అనుకుంటున్నావా? జాగ్రత్త, అసలు కుట్టించను, కొనివ్వను, వీటితోనే నీవు గడపాలి, వీటితోనే నువ్వు స్కూల్కి వెళ్ళాలి అని తిడుతూ ఉన్నాడు ఒక రోజున. అయితే ఈ గిఫ్ట్స్ స్మిత్ అనే వ్యక్తి మెల్లని స్వరంతో, భయముతో, వణుకుతో, మామయ్య అసలు అవన్నీ కూడా ఎందుకు చినిగిపోయాయో తెలుసా? అవి ఎంత పెద్దగా కన్నాలు పడ్డాయో, ఎన్ని ప్యాంట్స్ అయితే చినిగాయో, వాటన్నింటికి కారణం ఏంటంటే నువ్వు మారాలని నీకోసం చేసిన ప్రార్థనే మామయ్య అని అతడు మెల్లని స్వరంతో చెప్తాడు. ఆ మాటలు విన్న ఆ కఠినాత్ముడైన మామయ్యకి ఒక్కసారిగా గుండె బద్దలైనట్లుగా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతగా ప్రార్థించాల్సిన ఒక ఘోర పాపిని నేనే కదా, నా కోసం మీ బిడ్డ ఇంతలా ప్రార్థించాడా అనే హృదయంలో ఒప్పుకోలు కలిగి వెంటనే పశ్చాత్తాపంతో లేచి దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా ఘోర పాపిన నన్ను క్షమించవా, రక్షించవా అని ప్రార్థిస్తాడు. ఆ రోజున దేవుడు అతన్ని పట్టుకొని అతని నూతన వ్యక్తిగా తీర్చి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మార్చుకుంటాడు. చూసారా, ఇక్కడ గిఫ్ట్స్ స్మిత్ అనే వ్యక్తి చేసిన ప్రార్థనకి వెంటనే జవాబు రాలేదు. ఎప్పటి వరకు ప్రార్థించాడు? ప్యాంట్లు చినిగిపోయే అంతగా, తన మామయ్య మారే అంతవరకు ప్రార్థించాడు. చూసారా, ఒక చిన్న బాబు ప్రార్థన, అతడి నిరీక్షణ అతడికి ప్రార్థనకి జవాబు వచ్చేంతవరకు ప్రార్థించేలా చేసింది. ఒక కఠినాత్ముడైన వ్యక్తి మారే అంతగా అతడు ప్రార్థించాడు. అతడు ఎంతగా ప్రార్థించాడు? మోకాళ్ళు అరిగిపోయేంతగా, మోకాళ్ళు కాయలు కాసేంతగా, ప్యాంట్లు చినిగిపోయేంతగా, మావయ్య మారే అంతవరకు ప్రార్థించాడు. మన ప్రార్థన ఈరోజు ఎలా ఉంది? ఏదైనా ఒక విత్తనం విత్తితే భూమిలో అది వెంటనే మొలకెత్తదు, వెంటనే ఫలించదు, వెంటనే కాయలు కాయదు, వెంటనే ఫలాలనివ్వదు, పువ్వులనివ్వదు. సమయం పడుతుంది. ప్రతిదానికి సమయము కలదు అని ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే, యాకోబు పత్రిక రాసిన వ్యక్తి పరిశుద్ధుడైన యాకోబు, అంటే యేసుప్రభు వారి తమ్ముడు. అతడు చనిపోయే సమయానికి అతని మోకాళ్ళు ఏ విధంగా మారాయి అంటే, అతడు ప్రార్థించి 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 ఒంటె మోకాళ్ళు కాయలు కాసినట్టుగా అతని మోకాళ్ళు అనేది మారడం జరిగింది. యేసుప్రభు వారు ఉన్నప్పుడు తిరస్కరించాడు, నమ్మలేదు. కానీ యేసుప్రభు వారు ఎప్పుడైతే చనిపోయారో అతడి శక్తిని అతడు చూశాడు కాబట్టి ప్రార్థన విడవక అతడు చేశాడు. ఈరోజున మన ప్యాంట్స్ ఎలా ఉన్నాయి, మన మోకాళ్ళు ఎలా ఉన్నాయి, మన ప్రార్థన ఎలా ఉంది? ఎడతెగక ప్రార్థన చేయడని బైబిల్ వాక్యం 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో సెలవిస్తుంది. మన ప్రార్థన ఎలా ఉన్నాయి? మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? జవాబు తీసుకొచ్చే ప్రార్థనలుగా ఉన్నాయా? జవాబు వచ్చేంతవరకు ప్రార్థిస్తున్నామా? ప్యాంట్స్ చినిగేంతగా ప్రార్థిస్తున్నామా? మోకాళ్ళు కాయలు కాసేంతగా ప్రార్థిస్తున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. కష్టాలు కలుగుచున్నాయని ప్రార్థన చేయట మానొద్దు. కష్టము, దుఃఖము ఇవి రెండు కూడా దేవుడే జతపరిచాడని ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. అవన్నీ కూడా ఒక మనిషికి కామనే. ఇక్కడ గిఫ్ట్స్ స్మిత్ గారికి అతడి మామయ్య ద్వారా ఎన్నో బాధలు, ఇబ్బందులు ఇంకా చాలా ఎదురవుతాయి. కానీ అతడు మాత్రం మోకాళ్ళ మీద నుండి లేవకుండా అతని నిమిత్తం ప్రార్థించాడు, ప్యాంట్స్ చినిగే అంతగా. కాబట్టి ఆ ఆత్మని అతడు రక్షించుకోగలిగాడు. ఈరోజున మన ప్రార్థన ద్వారా మన కుటుంబాన్ని రక్షించుకోగలుగుతున్నామా? మన ప్రార్థన ద్వారా మనకిష్టమైన వారిని, సొంత వారిని, రక్షణ లేని వారిని రక్షించుకోగలుగుతున్నామా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఇంకో వచన భాగాన్ని మనం చూసినట్లయితే ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 18 నుండి 20 వచనాలని చూసినట్లయితే, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా యుండుడి. నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి అని ఇక్కడ వాక్య భాగమును మనం చూడొచ్చు. ఈ ఒక్క వచనంలోనే ప్రార్థనలోని అన్ని విషయాలను గురించి వ్రాయబడి ఉన్నది. ఆత్మ వలన ప్రార్థించండి, ప్రతి సమయమందును ప్రార్థించండి,
విజ్ఞాపన ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి ప్రార్థించండి, పట్టుదలతో ప్రార్థించండి. ఇటువంటి సంపూర్ణమైన ప్రార్థన మనము నేర్చుకుంటున్నామా? విజ్ఞాపన ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక గిఫ్స్ స్మిత్ అనే వ్యక్తి కూడా వాళ్ళ మావయ్య గారి కోసం చేసిన ప్రార్థన ఈ యొక్క వాక్య భాగానికి జతకూడి ఉంటుంది అని మనం చూడొచ్చు. ఎందుకంటే పట్టుదలగా ప్రార్థించాడు, విడవక ప్రార్థించాడు, జవాబు వచ్చేంతవరకు ప్రార్థించాడు, ఆత్మతో సత్యంతో ప్రార్థించాడు కాబట్టి జవాబు పొందుకోగలిగాడు, ఇంకా విజ్ఞాపన చేశాడు. మన ప్రార్థన ఇలా ఉందా? మనం అసలు ప్రార్థనలో పట్టు కలిగి ఉన్నామా? పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించాలని వాక్యం సెలవిస్తుంది. కొందరు నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటారు. అంతగా తమ పట్టును వదలరు. 3 కాళ్ళు అంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది వారు పట్టుకున్న 3 కాళ్ళ గురించి కాదు కానీ ఇంకా వారు ఎవరు చెప్పినా వినరు. ఆ పట్టుదల మనం చూడాలి. అలాంటి పట్టుదల మనం కలిగి ఉన్నప్పుడు ఏదేమైనా సరే నేను ఈ భారం కోసం ప్రార్థిస్తాను, ఈ బాధ్యత కోసం ప్రార్థిస్తాను, ఈ సమస్య కోసం ప్రార్థిస్తాను అని అంత పట్టుదలగా మనం ప్రార్థిస్తున్నామా? ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఉడుము పట్టు అంటారు కదా. ఆ ఉడుముని మనం చూసినట్లయితే కొండలెక్కుటకు ఆ కాలంలో ఉపయోగించేవారు. ఈ రోజుల్లో అయితే చాలామంది దొరికితే ఇంకా కోసేసుకొని వండేసుకొని తింటున్నారు, నడుముకి బలము అని చెప్పేసి. కానీ ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే కొండలెక్కుటకు ఉపయోగించేవాళ్ళు. దాని నడుముకి ఒక తాడు కట్టేసి కొండపైకి ఫస్ట్ పంపిస్తారు. తర్వాత ఈ కింది నుండి వీరందరూ కూడా ఆ తాడు పట్టుకొని అసలు ఎంతమంది ఎక్కినా కూడా అది పట్టు వదలకుండా అక్కడే ఉంటుంది. అసలు ఎంతమంది ఎక్కినా కూడా అది పడిపోదు, ఇంకా అది పట్టు విడవదు. ఆ తాడుతో ఎక్కుతూనే ఉంటారు. ఇంకా అసలు దాన్ని కొట్టినా వదలదు, దాన్ని కోసినా కూడా దాని పట్టు వదలదు. అంత గట్టి పట్టు పడుతుంది. అలాగే ఈ రోజున మన ప్రార్థన అంత పట్టుదల కలిగి ఉన్నట్లయితే అసలు మనం ఇంకా చూడని మన ప్రార్థనకి జవాబులు అంటూ ఇంకా ఉండవు. అన్నిటికీ జవాబులు పొందుకోగలుగుతాం. మనం ఎన్ని కష్టాలు వచ్చినా, అగ్నిగుండంలో వేసినా, సింహాల గుహలో వేసినా, మన బైబిల్లో చూడొచ్చు ఇవన్నీ జరిగినాయే కదండి. ప్రార్థన చేయొద్దు అని ఎంతమంది హింస పెట్టినా పట్టుదలగా మనం ప్రార్థిస్తున్నామా? ఏ సమస్య వచ్చినా, ఏ తలనొప్పి వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ బలహీనత వచ్చినా మనం పట్టు విడవక ప్రార్థిస్తున్నామా? ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. మనం ఎప్పుడైతే ఏదో అలవాటు రీతిగా, లేకపోతే ఈ రోజుకి ఇది చేయాలి, లేకపోతే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, లేకపోతే నాలో ఇది చేయలేదు అన్న గిల్టీ ఫీలింగ్ ఉండిపోతుంది. అయ్యో నేను ఈ రోజున దేవుని దగ్గర ప్రార్థించలేదు అన్న ఆలోచన ఉండిపోతుంది అని ఒక టిక్ మార్క్కి, ఒక బాక్స్లో ఒక టిక్ పెట్టుకోవడానికి మనం ప్రార్థించుతున్నట్లయితే మనకి ఏదైనా చిన్న సమస్య రాగానే పడిపోతూ ఉంటాము. యాజకుడు ఇశ్రాయేల్ వారందరి నిమిత్తం ప్రార్థించడానికి లోపలికి వెళ్ళేవాడు. దేవా వారికి ఈ అవసరం ఉంది, దేవా వారికి అవసరం ఉందని ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయడానికి వెళ్ళేవాడు. ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే ముందు అతడు సరిగ్గా ఉన్నాడా లేదా చూసుకొని వెళ్ళేవాడు. ఇంకోటి, అతనికి ఏ సమస్య వచ్చినా, ఏ అనారోగ్యం ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా సరే వెళ్ళి ప్రతిరోజు ఉదయం సాయంత్రం వెళ్ళేవాడు, ప్రార్థించేవాడు, దీపం ముట్టించేవాడు, సరిచేసేవాడు, ఇవన్నీ కూడా చేసేవాడు. ఎందుకు అంటే అతడు ఒక ప్యాషన్గా చేస్తున్నాడు, అదొక కమిట్మెంట్తో చేస్తున్నాడు. ఈ రోజున మనం కూడా అలవాటుగా కాకుండా ఒక కమిట్మెంట్తో, ఒక ప్యాషన్గా చేసినట్లయితే ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టలేము. దేవుడి లోకంలో ఉన్నప్పుడు కూడా ప్యాషన్గా జీవించాడు అని ఇంగ్లీష్ బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మనం కూడా అటువంటి ప్యాషన్ కలిగి దేవుని కోసం జీవించినప్పుడు మనం కూడా పట్టు విడవక ప్రార్థించగలుగుతాము. అటువంటి ప్యాషనే షద్రక్ మెషక్ అబేద్నెగోలు కానీ, దానియేలు కానీ, ఇంకా బైబిల్ వాక్యంలో చాలామంది వీరందరూ కూడా అటువంటి ప్యాషన్ కలిగి ఉన్నారు. కాబట్టే దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు అన్న విశ్వాసం, నిరీక్షణ ఉంది. కాబట్టే వారు ప్రార్థన అనేది విడిచిపెట్టలేదు. ఆ ప్రార్థన చేసి హింస పొందారే కానీ, సింహాల గుహల్లోకి వెళ్ళారే కానీ, అగ్నిగుండంలోకి వెళ్ళారే కానీ ప్రార్థన మాత్రం విడిచిపెట్టలేదు. దానియేలుని చూసినట్లయితే ఆ సింహాల గుహలోకి వెళ్ళాడు కానీ ఆ సింహాలకి ఆహారమైపోలేదు. ఆ యొక్క అగ్నిగుండంలోకి షద్రక్ మెషక్ అబేద్నెగోలు వెళ్ళారు కానీ అగ్నికి ఆహుతి కాలేదు వాళ్ళు. చూసారా, ఇక్కడ జీవం కలిగిన దేవుడు అని
ఆ దేశం అంతటా కూడా దానియేలు ప్రార్థనను బట్టి, అతని జీవితాన్ని బట్టి అతడు నిరూపించగలిగాడు. ఇలా మనం పట్టుదలగా ప్రార్థన నేర్చుకుంటున్నామా? ఇలా చేయడం మనం నేర్చుకుంటున్నామా? కొంచెం ఒత్తిడి కలగగానే ఒక బల్లి పట్టు వలె మన ప్రార్థన ఉందా? ఉడుం పట్టు వలె మన ప్రార్థన ఉందా? ఈరోజున మనం పరీక్షించుకుందాం. మన ప్రార్థన ఎలా ఉంది? బల్లి పట్ట, ఉడుం పట్ట? బల్లి చూసినట్లయితే బల్లి వెళ్తుంది, మంచిగానే వెళ్తుంది. కానీ ఏదైనా కొంచెం చిన్న అడ్డంకు రాగానే, లేకపోతే ఒక మనిషి బెదిరియగానే పడిపోతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం చూడొచ్చు. పడిపోతూ ఉంటుంది, బెదిరిపోతూ ఉంటుంది, మరలా పాక్కుంటూ మళ్ళీ వెళ్ళిపోతుంది. దానికి నిరీక్షణ ఉంది కాబట్టే మీరు ఇలా చూడండి. ఇలా మామూలు గోడలకి పాకడం అంటే కొంచెం నిరీక్షణ ఉంటేనే ఆ పని చేయగలుగుతారు. మనం నేల మీద అయితే నడవగలుగుతాం ఈజీగా, అదే గోడకు నడవగలుగుతామా? లేదు. గోడకు నడవగలుగుతున్నది బల్లి నిరీక్షణతో నడవగలుగుతుంది. దానికి నిరీక్షణ ఉంది కానీ పట్టు లేదు. ఉడుముకి చూసినట్లయితే నిరీక్షణ ఉంది, పట్టుదల ఉంది. మనం ఈ రోజున ఎటువంటి నిరీక్షణ, ఎటువంటి పట్టుదల కలిగి ఉండాలని ఆశపడుతున్నాం? బల్లిలాగానా, ఉడుములాగానా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. బైబిల్ వాక్యం ప్రకారం జీవిద్దాం. ఎడతెగక, విడువక, పట్టుదలతో ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించుని ఆశీర్వదించును గాక. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, మాకు పట్టుదల కలిగిన ప్రార్థన జీవితము ఆత్మ మాకు అనుగ్రహించమని, ఈ వాక్యమును మీరు విన్న ప్రతి వారి హృదయంలో బలపరచమని, ముద్రించమని దేవా, ఏదో ఒక నూతనమైన తీర్మానాన్ని తీసుకొని మేము తీసుకున్న తీర్మానం ప్రకారం జీవించడానికి మాకు సహాయం చేయండి దేవా. సౌలును పౌలుగా మార్చిన నీవు ఒక్క తీర్మానముతో నువ్వు మమ్మల్ని మార్చుటకు నువ్వు సమర్థుడవు దేవా. ఈ మేము తీసుకున్న తీర్మానము మా జీవిత కాలము, ఈ భూమి మీద జీవించినంత కాలము, నీ రాజ్యంలో మేము ప్రవేశించినంత కాలము, నీ మహిమ సింహాసనం ఎదుట మేము నిలబడినంత కాలము అది మమ్మల్ని నిలబెట్టగలగాలి ప్రభువా. అటువంటి తీర్మానంతో మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి. తీర్మానంని మేము వదలక, విడవక, కష్టమైన, నష్టమైన దానిపైన నిలబడడానికి ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపమని, నీ యొక్క ధైర్యం కలిగిన ఆత్మతో మమ్మల్ని నింపమని, నీ సహాయం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.